బోయపాటి శ్రీను గారు మహాద్భుతం. తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా భారతదేశంలో ఉన్న భారతీయ తత్వాన్ని అద్భుతంగా మనందరం కాపాడుకోవాలి అని ప్రతి పౌరుడికి చెప్పినట్టుగా అది చాలా గొప్పగా ఉంది. మనందరం ఆచరించి తీరాలి, పాటించి తీరాలి, మన పిల్లలకి పెద్దవాళ్ళందరికీ చూపించాలి. అద్భుతమైన సినిమా. భారత్ మాతాకి జై. ఒక నిమిషం అండి, నేను ఒక రచయితని. నందమూరి తారక తర్వాత ఆ స్థాయిలో ఆయన నటించి చూపించారు బాలకృష్ణ గారు. అందులో వేద సంస్కృతి ఎలాంటి ఉందో, మన భారతదేశంలో పుట్టిన ఈ నేల గురించి ఎంత గొప్పగా చెప్పగలిగాడు. ఆ కైలాసాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి బాలయ్య రూపంలో వచ్చి అద్భుతంగా నటన చూపించాడు. అసలు మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా వెలివేట్ చేసి చూపించాడు బోయపాటి గారు. అద్భుతం అండి, అత్యద్భుతం. ఇది ప్రతి ఒక్క మానవుడు చూడాల్సిన సినిమా. మన గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందులో ప్రకృతి గురించి కూడా అద్భుతంగా చూపించాడు బోయపాటి గారు. అసలు ఎంత గొప్పగా ఉందంటే సినిమా. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ అండి, రామారావు గారి చిత్రాల్లో ఎంత గొప్పగా ఉందో చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఫైట్ కంపోజిషను రామలక్ష్మణుడు చేయించగలిగారంటే అసలు ఎక్కడో అన్బ్యాలెన్స్ లేదు. బాలకృష్ణ గారు చేసి అంత అద్భుతంగా చేశాడు. ఇది నిజంగా ఆయన చేత పూనకవనరు అద్భుతం, అన్బ్యాలెన్స్డ్ కాకుండా అద్భుతంగా చేయించాడండి. మొత్తం అసలు గొప్ప, చాలా గొప్పగా ఉందండి. ఇది మరో సెల్యులాయిడ్లో మరో చరిత్రలో నిలిచిపోతుంది ఈ సినిమా. రేంజ్లో ఆడుతుంది కానీ మిగతా ఇంకెవరైనా అయితే కూడా అది ఒక్కరోజు కూడా ఆడదు డెఫినెట్గా. నేను చెప్తున్నా, ఇంటర్వెల్ ఫైట్ అది మంచు ప్రాంతాల్లో ఉంది కదా ఆ ఫైట్. అక్కడ కూడా ఏంటంటే రాయలసీమ నుంచి పరిగెట్టుకుంటా హీరోయిన్ వచ్చేసి డైరెక్ట్ హిమాలయాలో వస్తుంది, పరిగెట్టుకుంటా. అది నాకు ఏం అర్థం కాలేదు. సో వెనకాల ఉన్న అసలు నాకైతే కొన్ని చూస్తే అయితే పిచ్చిలు వేసిపోయింది. సో మనం ఎందుకని చెప్పకూడదు. సో రేపు అయితే మీకు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. అర్హర వీరమల్లు రేంజ్లో ఉందన్న డెఫినెట్గా. చెప్పుకోవాల్సింది ఫస్ట్ 1 అవర్ గురించి. ఆ 1 అవర్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అసలు బోయపాటి డైరెక్ట్ చేస్తున్నా అనిపించింది, చాలా లాగ్ అనిపించింది. బట్ ఏదైతే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందో పెద్ద బాలకృష్ణ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ ఎరాచకం అని చెప్పుకోవచ్చు. ఇంతకంటే హై చూడలేమన్న ప్రతి దగ్గర కూడా అంతకు మించి హై చూపించారు సెకండ్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ ఏ ఒక్క 1 మినిట్ కూడా మీకు బోర్ కొట్టదు. మీరు పెట్టిన ప్రతి డబ్బుకి న్యాయం చేస్తుంది. ఒక సినిమాలానే కాదు, ఒక మనిషికి ఎలా అంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే ఒక శివుడి గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే ఒక టెంపుల్స్ గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే సనాతన గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదైనా సరే ఎక్స్ట్రాడే కనిపించా. ప్రతిదీ కూడా చేతిలో దండం పెట్టుకొని చూస్తారు. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డా సెకండ్ హాఫ్ వరకు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకేదైనా స్ట్రాంగ్ ఎండింగ్ ఇచ్చుకోవాల్సింది, లేదంటే మంచి స్ట్రాంగ్ ఒక స్టోరీ తీసుకోవాల్సింది. బట్ ఇవన్నీ కాకుండా మీరు ఫిజిక్స్, లాజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్ని పక్కన పెట్టుకొని మీరు చూస్తే మీకు నచ్చొచ్చేమో. కానీ మాకు మంచి స్టోరీ కావాలి, లాజిక్స్ కావాలని మాత్రం మీరు కంప్లీట్గా డిసప్పాయింట్ అవుతారు. దయచేసి రావద్దు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు బాలయ్య బాబుని ఎంజాయ్ చేస్తారంటే మాత్రం మీరు రండి. మీరు లైఫ్లో మర్చిపోలేరు. అలాంటి సినిమా అయితే తీశాడు. ఎక్స్ట్రాడనరీగా ఉందా, ఎక్స్ట్రాడనరీ. సో ఇప్పుడే అఖండ 2 తాండవం సినిమా చూసి బయటకు వచ్చాను. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో మ్యూజిక్ కావచ్చు, తమన్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, బాలయ్య గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక బాలయ్య గారి డైలాగ్స్ విషయానికి వస్తే అఖండలో ఎలాంటి డైలాగ్స్ మనం చూసామో సో బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి రేంజ్లో అఖండ 2లో కూడా డైలాగులు చాలా ఉన్నాయి. బట్ కొంచెం అక్కడక్కడ ఎందుకో గ్రాఫిక్స్ పరంగా కావచ్చు ఇంకా కొంచెం బాగుండేది అనిపించింది. అఖండ ఎంతైతే మనం ఎంజాయ్ చేసామో అఖండ 2 అంతకు మించి ఇంకా బాగా ఎంజాయ్మెంట్ కొంచెం తగ్గిందేమో, లేదంటే ఆ పవర్ఫుల్ డైలాగ్స్ కానీ కొంచెం తగ్గాయేమో అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి చెప్పాడు. దేవుడు లేడు అని నమ్మించాలి ప్రజలని కుతంత్రాలు చేసేటువంటి విలన్స్, సో వాళ్ళ మీద పోరాడేటువంటి అఖండ, వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరాటం చాలా అద్భుతంగా చూపించాడు. ఫైనల్గా అఖండ ఏంటంటే ఒక దైవగణంగా కాబట్టి శివగణంగా చూపించాడు అఖండ అనేటువంటి పర్సన్ని, అదే బాలయ్య క్యారెక్టర్ని. సో దేవుడి కోసం పోరాడే ఒక దేవగణంగా బాలయ్య గారు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో. ఓవరాల్గా ఈ సినిమా అయితే సనాతన ధర్మం నమ్మే వాళ్ళకి, దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళకి, దేవుడిని నమ్మే వాళ్ళకి చాలా అద్భుతంగా నచ్చుతుంది అఖండ 2 అనే సినిమా. సో ఖచ్చితంగా దేవుడు దైవభక్తి ఉన్న వాళ్ళకి ఈ అఖండ 2 సినిమా నిజంగా ఒక అద్భుతం, మహాద్భుతం అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడే అఖండ 2 సినిమా చూసొచ్చి అందరూ బాలయ్య గారి అభిమానులు అయితే జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. నిజంగా బాలయ్య స్క్రీన్ పైన తాండవం చేస్తుంటే థియేటర్లో ఉన్న అభిమానులంతా మహాతాండవం చేశారని చెప్పాలి.
బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే అత్యద్భుతంగా ఎంజాయ్ చేశారు అఖండ 2 సినిమాని. ఇది అఖండ 2 సినిమా గురించి. థ్యాంక్ యూ. దేవుడిని ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు. మన కష్టాలు ఉన్నప్పుడు దేవుడు వస్తాడు, తీరుస్తాడు. అన్నీ ఉండే సినిమా అంతా ఫైట్స్ ఏనండి. ఫైట్స్ అంటే ఊరికే ఇది వచ్చే అలటప ఫైట్స్ కాదు. ఎవరి మూమెంట్కి ఎవరి దానికి ఒక మూమెంట్ అనేది ఉంటుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీ బాగుంది, చాలా బాగుంది. రెండు బాగున్నాయి. బాలయ్య యాక్షన్ ఎలా ఉంది? సూపర్ సూపర్. క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉందండి? బాగుంది. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. యా వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. బాగుంది. అది ఓన్లీ 1.5 సూపర్. చాలా ఏం బాగుంది. నచ్చింది సినిమాలో? హైలైట్స్ ఏంటి? బాలయ్య ఫైట్. మ్యూజిక్ ఎలా బాగుంటాం ఏంటయ్యా, అడిగేది తప్పది. మీ అమ్మకి ఎంతమంది కొడుకులు అడుగుతున్నావు? ఇది సూపర్, అది సూపర్ డూపర్. మామూలుగా సార్ నందమూరి తమన్ కాదు, బోయపాటి సీన్ గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్. సో అఖండ 2లో ఏం నచ్చింది బాగా? మొత్తం సినిమా చెప్పు. మొత్తం సినిమా బాగుంది. చూసామండి, బోయపాటి గారి సినిమా చాలా బాగుంది. బాలకృష్ణ గారికి అసలు ఎర్ర తీసాడు. సెకండ్ హాఫ్ మామూలుగా లేదండి, అసలు వన్ మించి ఉందండి సినిమా. సంయుక్త మీనన్ గారి ఐటమ్ సాంగ్ బాగుంది, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ డూపర్ హిట్ అండి సినిమా. బోయపాటి గారి డైరెక్షన్ చాలా మంది, ఒక వారం లేట్ అయినా కూడా చాలా బాగుంది సినిమా. సూపర్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బోయపాటి గారు చేసిన సూపర్ డూపర్ బోయపాటి సీన్స్ అది తీయటం చాలా, అది తమ్మన్న గారు ఉన్నారు కదా, చాలా బాగా మ్యూజిక్ అదిరిపోయింది సార్. ఇదంతా క్రెడిట్ ఎవరిది? బోయపాటి సీన్ గారు సార్. అసలు మామూలుగా సార్ హైదరాబాద్ తీసిందే లండన్ చూపించండి మా సారు. ఓకే, ఓకేనా? బోయపాటి మళ్ళీ తిరుగులేని డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. సూపర్ ఎంజాయ్ చేస్తారు భయ్యా. చేయలేని వాళ్ళు ఎవరు చెప్పండి బాలయ్య బాబు సినిమాని. ఏం యాక్షన్ ఎక్కువైంది? బాలయ్య బాబులో యాక్షన్ లేకపోతే ఎవడు చూడలేడు సినిమా. ఆ యాక్షన్ మినిమం ఉండాలి. ఫిజిక్స్ లాజిక్స్ మొత్తం మర్చిపోయారు అంటున్నారు సినిమాలో. బాలయ్య బాబు సినిమాలో అలాంటివి లేకపోతే పనులు అవ్వవు సార్. అవి ఉన్నాయి కాబట్టే సినిమా చూడగలం. చెప్పారు కదా, ఏది బాగుంది?